హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ను బట్టి రేపటి అనాలిసిస్ చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, అనాలిసిస్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకేసారి చేసేస్తాను. చూడండి, ఫుల్ స్క్రీన్ పెడదామా? ఫుల్ స్క్రీన్ పెడదాం. ఓకే. బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్, ఇగోండి వాల్యూ ఏరియా హై, ఇగోండి చెప్తున్నాను చూడండి. ఈ వాల్యూ ఏరియా హై కానించి ఈ డే హై వరకు ఒక జోను, ఇది కీ జోన్ మాట. ఇది రేపటికి రెసిస్టెన్స్గా మార్కెట్ చూడండి. ఒకవేళ ఓపెనింగ్ ఇక్కడ అయ్యి దీన్ని మంచిగా బ్రేక్ చేసి సపోర్ట్ తీసుకుని వెళ్తే నేను బయింగ్ సైడ్ ఉంటాను. అది కూడా ఎక్కువగా వెళ్దు, ఎక్కువగా బుల్లిష్ వెళ్దు. ఎందుకంటే ఇన్ రేంజ్లో ఓపెన్ అయినప్పుడు ఎక్కువ బుల్లిష్ వెళ్ళడానికి ఉండదు. ఎంత బుల్లిష్ వెళ్ళిందో అంతా రివర్స్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని నేను ఏం చేస్తానంటే చిన్న బుల్లిష్ ట్రేడ్ తీసుకోవడానికి నేను వెయిట్ చేస్తాను. మంచిగా ఆర్డర్ ఫ్లో వచ్చి మంచిగా క్యాండిల్స్ మంచిగా ఏర్పడి మంచి థ్రెషోల్డ్ వచ్చే క్యాండిల్స్ ఏర్పడితే మంచిగా నేను ఇక్కడ డెల్టాలో ఒక మంచి థ్రెషోల్డ్ ఇక్కడ ఏర్పడ్డది అనుకోండి, నేను మంచిగా ఒక బయింగ్ సైడ్ నుంచి వస్తాను. ఇక్కడ ఓపెన్ అయితే ఒకవేళ ఓపెనింగ్ ఇన్సైడ్ అయ్యి ఇంకా మార్కెట్ బయ్యర్స్ ఏమీ లేకుండా అటు ఇటు ఉంటే ఇంకా సైడ్ వేస్ట్ రేంజ్ మోడ్ మార్కెట్ అని నేను కన్ఫర్మేషన్కి వస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మ్యాక్సిమం ఈ యొక్క రేంజ్లో ఓపెన్ అయితే మ్యాక్సిమం రేంజ్లోనే ఉంటుంది మార్కెట్. ఇంకా ఎక్కడికి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. మ్యాక్సిమం ఇన్ రేంజ్లోనే ఉండొచ్చు. చూడండి, ఇది ఒకటి, ఇగోండి ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా మ్యాక్సిమం రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెటే ఓపెన్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా వచ్చి దీన్ని సపోర్ట్ తీసుకుని 10-15 వరకు ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే మార్కెట్ నేను బుల్లిష్ సైడ్ చూస్తాను. ఒకవేళ ఇగోండి ఇక్కడ డేలో ఇక్కడ ఓపెన్ అయ్యి దీన్ని రెసిస్టెన్స్గా తీసుకుని 10-15 వరకు ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే మార్కెట్ నేను డౌన్ ట్రెండ్కి చూస్తాను. కానీ ఏంటంటే ఇక్కడ చూసారా, ఇగోండి ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయ్యింది. ఈ యొక్క చాలా కీ రోల్ అది నేను ఒక రెసిస్టెన్స్గా, అది ఒక సపోర్ట్గా నేను చూసుకుంటాను. ఎందుకంటే ఓపెన్ అయిన తర్వాత ఇంక అసలు మార్కెట్ ఇంక ఈ రేంజ్లోకి రాలేదు. ఇది ఒక మంచి జోన్గా నేను చూస్తాను. ప్లస్ ఏంటంటే ఇగోండి ఈ వాల్యూ ఏరియా లో అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయింగ్ టేల్ ఏర్పడ్డది, దీన్ని బయింగ్ టేల్ అంటారు. ఇగోండి దీన్ని బయింగ్ టేల్ ఎందుకంటే లెటర్స్ 3 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని నేను బయింగ్ టేల్ అంటాను. 3 ఉన్న బయింగ్ టేల్గానే నేను భావిస్తాను. 3 కన్నా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది బయింగ్ టేల్గా నేను చూసి దానికి కానీ నేను ఇవ్వండి ఇక్కడ వాల్యూ ఏరియా విఎల్ అని పెడతాను. నేను వాల్యూ ఏరియాకి క్యాపిటల్లో విఎల్. ఓకే, ఇక్కడేమో విహెచ్ అని పెడతాను. ఓకే, పిఓసి అని పెడతాను. మామూలుగా ఇలా డ్రా చేసేస్తాను. డ్రా చేసి రేపటికి మంచిగా బయ్యర్స్ కనబడి థ్రెషోల్డ్ కనబడితే నేను మంచి బుల్లిష్ కనబడతాను. బుల్లిష్లోనే ఉంది. ఎందుకంటే నేను బుల్లిష్లోనే ఉంది అని ఎందుకు పదే సార్లు చెప్తున్నానంటే పీ షేప్ ఏర్పడ్డది. పీ షేప్ అంటే బయ్యర్స్ ఇంట్రెస్టెడ్. ఇక్కడేమో బయ్యింగ్ టేల్ ఏర్పడ్డది. ఓకే, అది అయ్యింది. మెయిన్ వాల్యూ ఏరియా షిఫ్ట్ అయ్యింది, టాప్ సైడ్కి షిఫ్ట్ అయ్యింది. ప్రీవియస్ది డౌన్ సైడ్ ఉంటే టాప్ సైడ్ షిఫ్ట్ అయ్యింది. అదొకటి. టీపీఓస్ ఏమో పిఓసి డౌన్ సైడ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 33 అండ్ 30+ ఉన్నాయి. 30+ ఉంటే మ్యాక్సిమం ఇంకా ఇక్కడ 20 ఉంటే పిఓసి అప్ సైడ్
పిఓసి డౌన్ సైడ్ ఏమో 30 ఉన్నాయి. అన్ని రకాలుగా మనకి బుల్లిష్ ట్రేడ్ చూపిస్తుంది, లేకపోతే స్లైట్ బుల్లిష్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇవి లెవెల్స్. నేను వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. వాల్యూ ఏరియా హై మనకి బ్యాంక్ నిఫ్టీ 52,280.65 అనేది వాల్యూ ఏరియాలో, 52,140.55 అనేది వాల్యూ ఏరియాలో, 52,222.27 అనేది పిఓసి. ఓకే ఫ్రెండ్స్, రేపటికి చూడండి ఈ డే హై, ఈ వాల్యూ ఏరియా హై, ఇది చాలా మంచి ఒక రెసిస్టెన్స్ జోన్. నేను చేసే స్కాల్పింగ్లకి, నేను తీసుకునే చిన్న చిన్న ట్రేడ్లకి, ఈరోజు ట్రేడ్ చేస్తుంటే నిన్నటి మార్కెట్ ఏదైనా చూస్తాను అంతే. ఇంక నేను అంతకన్నా ఎక్కువ చూడను ఫ్రెండ్స్. అదే మార్కెట్ ప్రొఫైల్ యొక్క బ్యూటీ. అందుకనే నాకు మార్కెట్ ప్రొఫైల్ నేను చాలా ఎక్కువగా ఇష్టపడతాను. అందుకనే ఎక్కువగా దాని మీద నేను సపోర్ట్స్, రెసిస్టెన్స్ అవన్నీ గీసుకొని బ్యాక్ సైడ్కి వెళ్ళను అసలు. ఏంటంటే హయ్యర్ హై లో ఆల్ టైమ్ హై ఎక్కడ ఉందో చూసి దాన్ని మార్క్ చేసుకుంటాను. అక్కడి నుంచి నేను అదే ఒక ఆల్ టైమ్ హైనే నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను తప్ప ఇంక మిగతాది ఏది చేయను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ మార్కెట్ ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా ఇదిగోండి. వాల్యూ ఏరియా ఓవర్లప్ అయింది, టాప్ సైడ్కి షిఫ్ట్ అవ్వలేదు, ఓవర్లప్ అయింది అంటే స్లైట్ బుల్లిష్గానే ఉన్నట్టు. ప్లస్ ఏంటంటే పిఓసి డౌన్ సైడ్, టీపీఓసి ఎక్కువగా ఉన్నాయి. సింగిల్ ప్రింట్ లేదు, బయ్యింగ్ టైల్ లేదు, సెల్లింగ్ టైల్ లేదు, ఏమీ లేదు. బ్యాలెన్స్డ్ మార్కెట్ అన్నప్పుడు రేపటికి మార్కెట్ ఎలా ఉంటుందని చూడాలంటే మెయిన్ ఒక 2 జోన్స్ మనం కనిపెట్టాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ యొక్క జోన్ మట్టికి చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే వాల్యూ ఏరియా, డే హై రెండు దగ్గరగా ఉన్నాయి. ఇది మట్టికి చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ప్లస్ ఈ డేలో కూడా మంచి ఒకటి ఇంపార్టెంట్. డేలో నేను డిఎల్ అని పెట్టుకుంటాను. డేలోకి క్యాపిటల్ లెటర్స్లో డిఎల్. ఓకే, డేలో అయిపోయింది. ఇక్కడ వాల్యూ ఏరియా కూడా ఇంపార్టెంటే మనకి. కానీ ఏంటంటే నేను వాల్యూ ఏరియాని ఎలా చూస్తానంటే, ఇప్పుడు నాకు ఒక రేంజ్ దొరికింది. ఇగోండి, ఇక్కడ నాకు ఒక రేంజ్ దొరికింది. ఎలా? ఇగోండి, ఇది డేలో చాలా ఇంపార్టెంటు. ఇక్కడేమో మంచి ఒక రేంజ్ ఉంది, వాల్యూ ఏరియా హై ప్లస్ ఇగోండి వాల్యూ ఏరియా హై. ఇగోండి ఇక్కడ వాల్యూ ఏరియా హై, ఇక్కడ డే హై. ఇది మంచి రెసిస్టెన్స్, ఇది ఒక రేంజు. ఇక్కడ మనకేమో టాప్ సైడ్ ఏమో పిఓసి ఎక్కువగా ఉన్నాయి. డేలో కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది. వాల్యూ ఏరియా కూడా ఒక ఇంపార్టెంట్ జోను. నేను ఇంకా బాగా మనకి ఇంకెందుకు మనం ఇలా కాదు, మంచిగా టాపు బాటం మంచిగా ఒక రేంజ్ కనిపెట్టాలంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి, మ్యాక్సిమం 2 లెటర్స్ ఉంటే వాల్యూ ఏరియా నుంచి, వాల్యూ ఏరియా హై కానీ దగ్గర నుండి కానీ, వాల్యూ ఏరియా లో దగ్గర నుండి కానీ మ్యాక్సిమం 2 లెటర్స్. ఇదిగోండి, ఈ 2 లెటర్స్ 2 రోస్ మాట. ఈ లెటర్స్ ఉంటే దీన్ని ఒక రేంజ్ కింద ఒక సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. 3 ఉన్నాయి కాబట్టి మనకి బాటమ్ సైడ్ ఏది లేదు కాబట్టి మనకు సపోర్ట్గా మనం ఏం చేస్తామంటే దీన్నే ఒక సపోర్ట్గా మనం రేపటికి మనం భావిస్తాం. ఓకే, అర్థమైంది కదండి. ఇప్పుడు మనకి నిఫ్టీలో ఒక రేంజ్ దొరికింది. రేపటికి ఫ్రెండ్స్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి మంచిగా ఒక సైడ్ 1 గంట 2 గంటలు ఈ రేంజ్లో ఉండి టాప్ బ్రేక్ ఇస్తే టాప్ సైడ్కి, బాటమ్ సైడ్ బ్రేక్ ఇస్తే బాటమ్ సైడ్కి, ఈ యొక్క రేంజ్ ఎంత ఉందో అంత డౌన్ అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క రేంజ్ అయితే ఎంత ఉందో అంత డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది, అంతకన్నా ఎక్కువ డౌన్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, అది మట్టికి బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ రేంజ్ దొరికింది. ఒకవేళ బ్రేక్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడే ఉందనుకోండి, అయితే రేపు పొద్దున్నే సెల్లర్స్ మార్కెట్, డికే మార్కెట్. ఓకేనా, రేపటికి స్లైట్ బుల్లిషే కనబడుతుంది కానీ రేంజ్ బౌండ్ మార్కెట్, సైడ్ వేస్ మార్కెట్ ఉండే అవకాశం నిఫ్టీలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే బ్యాలెన్స్డ్ మార్కెట్ ఏర్పడ్డది. ప్లస్ ఏంటంటే బాటమ్ సైడ్ టీపీఓస్ ఎన్నో ఎక్కువ లేవు. ఇక్కడ 26 ఉంటే ఇక్కడ 29 ఉన్నాయి. అంటే 3 తేడా ఉన్నాయి అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. మ్యాక్సిమం
10 to 15 మ్యాక్సిమం 10 ఉండాలి. తక్కువలో తక్కువైనా 10 ఉంటే కొంచెం డిఫరెన్స్ బాగుంటుంది. కొంచెం మనం అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఫిన్ నిఫ్టీ చూద్దామా. ఫిన్ నిఫ్టీ నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ ఫ్రెండ్స్, ఆ వాల్యూస్ చెప్పారు కదా, నిఫ్టీ వాల్యూస్ చెప్తాను. నిఫ్టీ వాల్యూస్ చెప్పేసి క్లోజ్ చేసేస్తానండి. నిఫ్టీ వాల్యూస్ చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. నిఫ్టీ ఫ్రెండ్స్, నిఫ్టీ వాల్యూ ఏరియా హై 25,473.3 అనేది వాల్యూ ఏరియా హై. 25,435.15 అనేది పిఓసి. 25,337 అనేది వాల్యూ ఏరియాలో. ఇక్కడ డే హై, డేలో కామన్గా మీరు డ్రా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫిన్ నిఫ్టీ మట్టికి సింపుల్గా ఒకే ఒక 2-3 చిన్నగా చెప్పేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా. ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఒక నిమిషం లైన్లో ఉంది. ఓకే, ఫిన్ నిఫ్టీ కూడా చూడండి. ఫిన్ నిఫ్టీ ఫ్రెండ్స్, ఫిన్ నిఫ్టీ ఓకే. ఫిన్ నిఫ్టీ అనేది కొంచెం వాల్యూ ఏరియా టాప్ సైడ్కి ఓవర్ల పైన టాప్ సైడ్ టీపీయూస్ ఎక్కువగా ఉన్నాయి. బయింగ్ టైల్ లేదు, సెల్లింగ్ టైల్ లేదు, అంతా బ్యాలెన్స్డ్ మార్కెట్గా ఉంది. అంటే రేపు పొద్దున్న సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ మార్కెటే. మ్యాక్సిమం నాకు తెలిసి సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది. కానీ వాల్యూ చెప్తున్నాను చూడండి. ఎందుకంటే ఈ జోన్స్ ఏమీ లేవు ఫ్రెండ్స్. ఓన్లీ ఒక్క సపోర్ట్ జోన్ ఉంది మనకి, అది కూడా బాటమ్ సైడే ఉంది. ఇదిగోండి, ఈ యొక్క జోన్ మటుకు చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క జోన్ బ్రేక్ అయ్యేంత వరకు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవద్దు. ఇక్కడ ఇంకెక్కడ ఓపెన్ అయినా మ్యాక్సిమం బుల్లిష్, లైట్గా స్లైట్ బుల్లిష్, అంత బుల్లిష్గా స్లైట్ బుల్లిష్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండే అవకాశం ఉంది. ప్లస్ ఏంటంటే ఈ డే హై మటుకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. ఫిన్ నిఫ్టీ రేపటి నుంచి ఇంకా తక్కువ టైంలోనే వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను. 24,067.2 అనేది వాల్యూ ఏరియా హై. 24,029.05 అనేది పిఓసి. 24,001.8 అనేది వాల్యూ ఏరియాలో. ఫ్రెండ్స్, నేను రేపటి నుంచి ఒక గంట అరగంట నేను లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను కంటిన్యూ ఒక లైవ్ ఇచ్చిన తర్వాత 1 or 2 ఎంట్రీస్ వచ్చేసిన తర్వాత అప్పుడు నేను ఆ లైవ్ను క్లోజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాను. మ్యాక్సిమం నాకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తే కానీ నేను అది చేయలేను. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ బై బాయ్.